సో ఇప్పుడు కొన్ని ఈ సెకండ్ ఫేజ్లో తీసుకున్న గ్రామాలు ఉన్నాయి, కొన్ని పెద్ద మద్దూరు అని, హరిచంద్రాపురం అలాంటి కొన్ని గ్రామాల్లో ఆల్రెడీ 100 acres 200 acres టీడీపీ వాళ్ళు కొనేశారు. ఓహో, కొనేసి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది. ఆ మెసేజ్లు కూడా వస్తున్నాయి. నాకు కూడా వచ్చింది, ఏ గ్రామంలో ఎంత భూమి తెలుగుదేశం వాళ్ళు కొన్నారనేది. అది కూడా నడుస్తుంది. సో ఇదంతా రాష్ట్రం మీద శ్రద్ధ ఉండేవాళ్ళు, ప్రజల మీద శ్రద్ధ ఉండేవాళ్ళు, అభివృద్ధి చేద్దాం అనుకునేవాళ్ళు చేసే పనులు కాదు. కానీ అమరావతి ఇష్యూ నడుస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు కిందకి వెళ్తున్నాం అంటే గ్రోత్ ఇంజిన్, 2 రాష్ట్రాలు 2 ఇంజిన్స్, సో మనం 2 కలిసి ఉంటేనే అమరావతి పూర్తి చేసుకోగలం, పోలవరం కట్టగలం, ఇవన్నీ అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక ఇంజిన్ ఆగిపోయింది, ఒక ఇంజిన్ పని చేస్తుంది అనుకో. ఏ ఇంజిన్ అయిపోయింది? ఏ ఇంజిన్ అంటే అసలు సెంటర్ నుంచి వచ్చే ఇంజిన్ ఏముంది? వాళ్ళు కావాల్సిన అప్పులు తెచ్చుకోవడం తప్ప నిధులు ఎక్కడ వస్తున్నాయి, గ్రాంట్స్ ఎక్కడ వస్తున్నాయి? డెవలప్మెంట్కి ఇప్పుడు పోలవరంకి ఎందుకు గ్రాంట్స్ రావట్లేదు? వాల్తేరు జోన్, విశాఖపట్నం జోన్కి సంబంధించి అందులో రాయగడ లైన్ ఎందుకు తీసేశారు? ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేటువంటి లైన్ వెళ్ళిపోతుంటే కిరండల్ రాయగఢ్ డివిజన్లోకి కిరండల్ లైన్ కలిపేశారు. ఎందుకు? ఇప్పుడు మనకు ఇన్కమ్ వచ్చేటువంటి లైన్ ఉండాలి కదా. ఆ రోజు కూడా అదే కంటెన్షన్ వచ్చి ఆగింది. ఇప్పుడు సైలెంట్గా ఆర్డర్ ఇచ్చేశారు. మరి ఇప్పుడు మీరు డబుల్ ఇంజిన్ అయితే ఇక్కడ ఎక్కడ ప్రమాదం వచ్చిందో, ఎక్కడ ఆపద వచ్చిందో వెంటనే చెప్పి దాని నుంచి బయటపడేయాలి కదా రాష్ట్రాన్ని. పని ఆ లైన్ పోతే మీరేం మాట్లాడలేదు. ఇప్పుడు కడప ఉక్ ఫ్యాక్టరీ పెట్టకపోతే మాట్లాడలేదు, దుగ్గరాజపట్నం పోర్ట్ పెట్టకపోతే మాట్లాడలేదు. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ పక్కన పెట్టండి. ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ లేదు. బుందేల్ఖండ్ అన్నారు, ఆ ప్యాకేజ్ లేరు. మీరున్నప్పుడే 14-19 వీళ్ళు ఉన్నప్పుడే ఈ బుందేల్ఖండ్ ప్యాకేజ్ కింద 30,000 కోట్లు కావాలని అడిగారు. అడిగితే వాళ్ళు 350 ఇస్తాం సంవత్సరానికి అన్నారు. 7 జిల్లాలు, రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3, ఒక్కొక్క జిల్లాకి 50, 5 సంవత్సరాలకి 550 చొప్పున ఇస్తాము, 1750 ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు. మొదలు ఇచ్చారు, ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ అట్లా ఇచ్చున్నారు. ఆ తర్వాత యూసీలు ఇవ్వండి అన్నారు, ఇవ్వలేదు, అక్కడితో ఆగిపోయింది. మిగిలిన ఇన్స్టాల్మెంట్స్ రాలేదు.